కరీంనగర్ సమీపంలోని అలుగునూరు శివారులో దగ్ధమవుతున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్ అట. ఆర్టీసీ బస్సు తగలబడ్డదా? మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధమైందట. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులకు తప్పిన ప్రాణాపాయం. కరీంనగర్లోని అలుగునూరు శివారులో ఘటన. ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగి చూస్తుండగానే ఆ బస్సు దగ్ధమైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో త్రుటిలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఆదివారం కరీంనగర్ జిల్లా అలుగునూరు శివారులో ఈ ఘటన జరిగింది. కరీంనగర్ 2 డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్ సహా 42 మందితో కరీంనగర్ బస్టాండ్ నుంచి ఉదయం హైదరాబాద్కు బయలుదేరిందట. అలుగునూరు దాటిన తర్వాత కాకతీయ కాలువ వద్దకు చేరుకోగానే బస్సులో నుంచి కాలిన వాసన రావడంతో డ్రైవర్ ప్రశాంత్ అప్రమత్తమైందట. సమీపంలో పెట్రోల్ బంకు, విద్యుత్ తీగలు ఉండడంతో ప్రమాదాన్ని ఊహించి కొంచెం ముందుకు తీసుకెళ్లి రోడ్డు పక్కన సురక్షిత ప్రాంతంలో ఆపిండట. వెంటనే ఎమర్జెన్సీ డోర్ తెరవడంతో పాటు అందరినీ దిగిపోవాలి అని చెప్పిండట. ఆందోళనలో కొందరు ప్రయాణికులు అద్దాలు పగలగొట్టుకొని కిటికీల నుంచి బయటకు దూకేసిరట. ప్రయాణికులు దిగిన కొద్ది నిమిషాల్లోనే బ్యాటరీల్లో ఉన్న బాక్సుల నుంచి మంటలు వేగంగా వ్యాపించి బస్సును చుట్టుముట్టినాయి. డయల్ 100కు కాల్ చేయడంతో ఎల్ఎండి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ప్రమాదం జరిగిన 40 నిమిషాలకు ఫైర్ ఇంజన్ సంఘటనా స్థలానికి చేరుకుంది. 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది 2 గంటలకు పైగా శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఆర్టీసీలో జేబీఎం ఎకో కంపెనీ నుంచి అద్దె ప్రాతిపదికన ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టిన తర్వాత ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కావడంతో ప్రమాదానికి గల సాంకేతిక కారణాలపై ఆర్టీసీ, రవాణా శాఖ, పోలీస్ శాఖల అధికారులు విచారణ చేపడుతున్నారట. జేబీఎం కంపెనీకి సంబంధించినది ఇది. జేబీఎం, ఆడోడు, ఒలక్ట్రా ఇవన్నీ ఉన్నాయి కదా కంపెనీలు, ఈ బస్సులట. మరి ఇక పాతగా అవుతున్నట్టునే అవి కూడా దగ్గరికి వస్తున్నట్టుంది వాటి పని కూడా.